ఈ వీడియోలో చికాగోని ఒక 12 అవర్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. మనం చికాగో ప్లాన్ అయితే అడ్వాన్స్గా అయితే ఏం చేసుకోలేదు. మార్నింగ్ అనుకున్నాం అండ్ 30 మినిట్స్లో స్టార్ట్ అయిపోయినాం. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 11 AM అయింది. ఒహాయో నుంచి షికాగో అయితే మాకైతే 4.5 hours చూపించింది అనమాట. అండ్ వెళ్ళేసరికి మాకు షికాగో అంటే ఇలినాయిస్ టైమింగ్ ప్రకారం ఆల్మోస్ట్ 3:30 అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనము డౌన్ టౌన్లో డీపాల్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ డీపాల్ యూనివర్సిటీలో అంటే యూనివర్సిటీ బిల్డింగ్లో మనకు ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందన్నమాట. మార్నింగ్ నుంచి మేము ఏం తినలేదు. సో ఎక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ ఫస్ట్ రెస్టారెంట్కి వచ్చేసాం తిందామని. ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ ప్లేస్ స్కై డెక్కి వెళ్తున్నాము. అంటే షికాగో వ్యూ మొత్తం చూడడానికి, ఈవినింగ్ సన్సెట్ అలాగే సన్సెట్ అయిపోయినాక నైట్ వ్యూ చూడడానికి ఈ బిల్డింగ్లో టాప్ నుంచి మనము షికాగోని అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఫీలింగ్ ఇప్పుడు నేను యూఎస్లో ఉన్నట్టు. ఎందుకంటే మేము ఉండే ప్లేస్ ఒహాయో కానీ అదంతా లైక్ విలేజ్ కైండ్ ఆఫ్ థింగ్ కదా. అండ్ స్కై డెక్ టికెట్ మేము కావాలని ఈవినింగ్ చేసుకున్నాం. ఈరోజు సన్సెట్ టైమింగ్ వచ్చేసి 5 o'clockకి. సో మా టికెట్స్ కూడా 5 o'clockకి ఉన్నాయి. సో ఫ్లోర్ నంబర్ 103 ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ సన్సెట్ వ్యూ అండ్ దాంతో పాటు కూడా సిటీ నైట్ వ్యూ కొంచెం డార్క్ అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం. సో ఇక్కడ చూడండి, యు ఆర్ ఆన్ 100th floor బిల్డింగ్స్. సో ఇక్కడ వచ్చేసి ట్రైన్ అనమాట. ట్రైన్లో వెళ్తున్నాం కదా, చూసుకోవచ్చు. ఇక్కడ బయట పబ్లిక్ ఉన్న అందరికి హాయ్ చెప్పండి, ఫెస్ట్ నడుస్తుంది. హాయ్ గాయ్స్, యు ఆర్ ఇన్ న్యూయార్క్లో కదా, షికాగోని. సో చూస్తే ట్రైన్ లాగా ఉంది కదా, బట్ ఇదంతా ఫేక్ అనమాట. లిఫ్ట్లో టాప్ ఫ్లోర్కి వెళ్ళే ముందు ఇక దాని హిస్టరీ అంటే ఒక 1 minute లిఫ్ట్లోనే వెళ్ళాలి కదా. సో బోర్ కొట్టకుండా కొంచెం హిస్టరీ అవి ఇవన్నీ చూపిస్తున్నారు అనమాట. నేవీ పైర్ అనే దగ్గర రావడమే జరిగింది. స్కై డెక్ తర్వాత నేవీ పైర్ తర్వాత ఇప్పుడేమో క్లౌడ్ గేట్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మన షికాగోకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎవరు వచ్చినా ఈ ప్లేస్కి అయితే డెఫినెట్లీ వస్తారు. నేనైతే నైట్ టైంలో వెళ్ళా, డే టైంలో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అది డౌన్ టౌన్ సెంటర్లో ఉంటుంది అనమాట. చాలా అంటే మార్నింగ్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో వస్తే మీరు మంచిగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. అక్కడ కిందనే స్నో స్కేటింగ్ జరుగుతుంది. నేనైతే యూఎస్కి వచ్చి 1.5 year ఆల్మోస్ట్ 2 years అయిపోయింది, బట్ ఇప్పటివరకు అయితే స్నో స్కేటింగ్ చేయలేదు. సో ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేశాను. షూస్ అయితే వేసుకున్నాం. మా ప్రొఫెషనల్స్ అందరూ వేసుకుంటున్నారు. మా వాళ్ళ ప్రొఫెషనలిజం ఇప్పుడు కొన్ని సెకండ్స్లో చూస్తారనమాట. మీరు ప్రొఫెషనల్ స్కేటర్స్ వీళ్ళంతా. మీరు ట్రైనింగ్ కావాలంటే ఇలా కాంటాక్ట్ చేయొచ్చు. మళ్ళీ కాంటాక్ట్ చేస్తే అక్కడే పడిపోతారు కదలరు. కష్టంగా ఉంది, రావట్లేదు, కష్టపడాల్సి వస్తుంది. బట్ స్టిల్ విల్ ట్రై. మా బెస్ట్ ప్రొఫెషనల్స్ ట్రైనింగ్ తీసుకుంటే ఇళ్ళ దగ్గర తీసుకోవాలి. లాస్ట్ 3% ఛార్జ్ ఉందన్నమాట. ఇప్పుడైతే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో
లాస్ట్ 3% ఛార్జ్ ఉంది. సో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి 5 hours డ్రైవ్. నేనైతే లైక్ మార్నింగ్ మేము వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళేసరికి మార్నింగ్ 6 అవుతుంది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ వన్ లాస్ట్ వ్యూ ఆఫ్ చికాగో. బ్రో ఏం దొంగతనం చేసుకొచ్చా బ్రో? కార్లో ఎలాగో ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా. సో ఓవర్ నైట్ జర్నీ. సో ఆల్మోస్ట్ 5 hours 20 minutes సంథింగ్. సో మొత్తం నాన్ స్టాప్ అనేది కొడుతున్నాం అనుకోండి. సో ఒక ఫ్యూల్ బ్రేక్ నీడెడ్ ఉండే. సో ఫ్యూల్ బ్రేక్ అయితే తీసుకున్నాం. సో మేము ఇంటికి వెళ్ళేసరికి మార్నింగ్ 5 AM మార్నింగ్ 5 అవుతుంది అనమాట. సో ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. అప్పుడప్పుడు ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలి. ఇక్కడ నుంచి 120 miles. సో ఆల్మోస్ట్ 1 hour 45 minutes or 50 minutes అయితే పడుతుంది. అండ్ నాన్ స్టాప్గా కొట్టేద్దాం.